చక్రవర్తుల పరంపరలో నరకాసురుడు ఒకరు. ఈరోజు నరకాసురుడు వర్ధంతి సభలు ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకుంటున్నాం. దానికి వచ్చినటువంటి ప్రొఫెసర్ కంచాయిలో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తర్వాత ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా నల్లగండి శరత్ మాకు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నరకాసుర వర్ధంతికి వచ్చినటువంటి వివిధ విద్యార్థి నాయకులందరికీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు, సిఫెల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండ్ దళిత్ కెమెరా మరియు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులకు, నిజాం కాలేజీ విద్యార్థులకు అందరికీ పేరు పేరు వచ్చిన జై నరకాసుర, జై మహిషాసుర. మిత్రులారా, మనకున్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జనరల్గా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ కంటే జనరల్గా మనకి ఎక్కువగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పొలిటికల్ ఆర్గనైజేషన్స్. ఎక్కువగా అంటే మనం కల్చర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతుంది కల్చర్ గురించే మాట్లాడుతున్నాం, కానీ కల్చర్ మీద ఎస్పెషల్లీ కల్చరల్ అసోసియేషన్, కల్చరల్ స్ట్రగుల్ అనే ఒక పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ పెడితే బాగుందనే ఒక ఆలోచనతోటి దళిత బహుజన కల్చరల్ అసోసియేషన్ అనేది మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనం చేసేదంతా కల్చరల్ ప్రోగ్రామ్. అది బీఫ్ కావచ్చు, నరకాసురుడు కావచ్చు, మహిషాసురుడు కావచ్చు, తాతయ్య కావచ్చు, లేదా ఇప్పుడు చేస్తున్నటువంటి ఇఫ్తార్లు ఇవన్నీ కావచ్చు, మనం చేస్తున్నటువంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా కల్చరల్ మూమెంట్స్. ఆ కల్చరల్ మూమెంట్ సింబాలిక్గానే ఈ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది మిత్రులు అడిగినప్పుడు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, ఈ నరకాసురుని, మహిషాసురుని, రావణాసురుని వాళ్ళందరినీ మరి ఒకసారి స్మరించుకొని ఆ చరిత్రను పునర్నిర్మించడానికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరికీ, మూలవాసి మహాచక్రవర్త వారసులందరికీ జై నరకాసుర, జై మహిషాసుర తెలుపుకుంటూ, మిత్రులారా, గత 2-3 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం ఒకవైపున నడుస్తున్నప్పటికీ ప్రతి ఉద్యమానికి, ప్రతి ప్రజాస్వామిక ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ప్రజాస్వామికమందరం కలిసి ప్రతి సామాజిక ఉద్యమాన్ని మనం మీదేసుకొని చేసినాం, కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, దానికోసం జైల్లో పోయినాం, ఇవన్నీ చేసుకున్నాం. ఆ అన్ని ఉద్యమాలలో సంస్కృతి పరంగా మొత్తం మనువాద ఆర్య బ్రాహ్మణిజం తోటి తెలంగాణ ఉద్యమంలో అది ఇంటర్నల్గా చాప కింద నీరులాగా చేస్తూ ఒక వర్గం మారుతాన్ని చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నటువంటి సందర్భం మనం తెలంగాణ ఉద్యమంలో చూసాం. రావణాసురుని 10 తలకాయలు, రావణాసురుడు పండుగ రోజు అంటే దసరా రోజు రావణాసురుడికి 10 తలకాయలు పెట్టి, ఆ 10 తలకాయలు ఒక్కొక్కరిని పెట్టి ఈ దుర్మార్గం పోవాలి, శ్రీమంతుడు దుర్మార్గం పోవాలి, రావణాసురుడు లెక్కనే ఆ దుర్మార్గం పోయి, ఈ పీడన పోయి మనకు తెలంగాణ రావాలంటే దానికి కోదండ నుంచి మొదలు పెడితే మన నాయకులు, దళిత నాయకులు కూడా అక్కడికి పోయి జైలు కొట్టి రావణాసురుని పండగ అక్కడ రావణాసురుడి దగ్గరికి పోయి రావణాసురుడిని చంపి వచ్చిన సందర్భాలను చూస్తున్నాం. దీపావళికి పోయినట్టు అలాగే వినాయక చవితి పండుగలు కూడా పోయి టోపీలు పెట్టుకొని మరి అక్కడ విజ్ఞానం పోవాలి దేవా, తెలంగాణ రావాలి దేవా అని మన వాళ్ళు పోయి పాటలు పాడిన సందర్భం కూడా మనం చూస్తాం. ఒకవైపున మనం ప్రగతిశీల వాళ్ళమని చెప్పుకుంటూ, తెలంగాణ వాళ్ళమని చెప్పుకుంటూ అన్ని పేరు మీద ఇంటర్నల్గా మనవాదం, దుర్మార్గంగా ఆ సంస్కృతి, మనవాద సంస్కృతితోటి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మూలవాస సంస్కృతి, నిజమైన ఈ దేశ మూలవాస సంస్కృతితోటి, ఖచ్చితంగా నరకాసురుని స్ఫూర్తితోటి, రావణాసురుని స్ఫూర్తితోటి, తాతకి స్ఫూర్తితోటి తెలంగాణను తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందున్నటువంటి ఐడియాసార్ కావచ్చు, ఈ ఉద్యమాన్ని అంటే ఒక ఆలోచన రూపం తీసుకొచ్చిన విషయాలన్నా కావచ్చు, వీళ్ళందరూ దీని పనిచేయడం జరిగింది. మిత్రులారా, అప్పటి నుంచి దాని కొనసాగింపులో భాగంగానే
చెట్టును పుట్టను ఆవిని చెల్లెను పామును పక్షిని అందరినీ కన్నబిడ్డలుగా కొలిచేటువంటి సంస్కృతి పురాణ సంస్కృతి. కాబట్టి పర్యావరణాన్ని మనం రక్షించుకుంటాం. చెట్టును పొట్టును గోధను చెట్టు పుట్టను పక్షిని మనం అన్నింటినీ మనం రక్షించుకొని వాటిని కన్నబిడ్డలుగా పెంచుకుంటాం. కానీ హిందూ పండుగలు మనిషిని చంపి హింస చేసి కాలుష్యం చేసి కుట్రలతోటి ఒక పండుగ జరుపుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్గానే అది నరకాసుర వర్ధంతిలో చేసుకున్న తెల్లారి చేసుకున్నటువంటి దీపావళి కావచ్చు, రావణాసురుడిని చంపి చేసుకునే దసరా కావచ్చు, వినాయక చవితులు కావచ్చు, ఏ పండుగైనా కావచ్చు. కాబట్టి వీటన్నింటి వెనుక మొత్తం మీద హిందూ పండుగలన్నింటి వెనుక మన మూలవాసుల సావులు భయంకరమైన కుట్రలతోటి చంపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకొని అక్కడి నుంచి రాబోయే రాష్ట్రంలో ఒక సస్యశామమైనటువంటి దోపిడీ లేనటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కాలుష్యం లేని పండుగలు లేనటువంటి ఒక రాష్ట్రాన్ని కూడా మనం ఏర్పరచుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేటువంటి రాష్ట్రాన్ని కూడా నరకాసురుని స్ఫూర్తితో ఉండేటువంటి ఒక రాష్ట్రం కూడా మనం కోరుకునే సందర్భం తప్పకుండా ఉండాలని దాని ఒక చరిత్ర అంటే చరిత్ర మరి ఒకసారి మనం విశ్లేషణ జరగాలి. కాబట్టి వచ్చినటువంటి వివిధ విద్యార్థి నాయకులందరికీ అలాగే ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, సీఫెల్ విద్యార్థులు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు అందరికీ పేరు పేరు వచ్చిన ఆర్గనైజేషన్ పరంగా అందరికీ ఉద్యమవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటగా అడప సత్యనారాయణ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక నూతనమైనటువంటి వరవడికి ఇవాళ పునాది వేయడం జరిగింది. వాస్తవానికి గత 3-4 సంవత్సరాల నుంచి మనం ఈ నరకాసుర పద్ధతుల్ని రావణాసుర పద్ధతుల్ని చేసుకుంటున్నాము. అయితే మొదటగా షరతు ఒక పాయింట్ లేదంటున్నాడు, అందరూ కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి. అదేమంటే ఇవాళ రాజకీయపరమైనటువంటి ఒక స్లోగనం, రాజకీయపరమైనటువంటి ఒక సంస్థను లేదా రాజకీయపరమైనటువంటి ఉద్యమము చేయడం అనేటువంటిది అది సర్వసాధారణంగా ఈ ముఖ్యంగా ఉస్మానియా గడ్డలో ఉంది. కానీ ఇవాళ రాజకీయ పక్షాలు అంటే వామపక్షాలు,
మిలిటెంట్ వామపక్షాలు, తర్వాత బూర్జువా పార్టీలు, వీళ్ళందరిలో కూడా అంతర్లీనంగా ఆ హిందూ భావజాలను ఇంటర్లైజ్ అయినటువంటి ఒక 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 రూపు, ఒక చిత్రం మనకు కనపడుతుంది. అందుకే వాళ్ళ సందర్భాలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకుంటే సిపిఎం కార్యకర్తలు, సిపిఎం నాయకులు చేసేటువంటి ఉత్సవాలు కావచ్చు, వీటన్నింటిలో హిందూ భావజాల అంతర్లీనం ఇంటర్లైజేషన్ కనపడుతుంది. మరి అట్లాంటి వ్యవస్థ నుంచి, ఆ ఇంటర్నలైజేషన్ నుంచి బయటపడి మన అస్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రని, మన వారసత్వాన్ని పునర్నిర్మించుకోవాలి, రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది ఒక స్పృహ అటువంటిది, అది గొప్ప స్పృహ. ముఖ్యంగా నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ స్త్రీవాద ఉద్యమాలతోని పరిచయాలు నేను కలిగినాను. కాబట్టి ఇవాళ ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి మొదటి తరం విద్యార్థి యువకుడు పరిశోధకులు వచ్చి ఈ కీలకమైనటువంటి అంశాలని, కీలకమైనటువంటి ప్రశ్నల్ని వేస్తూ ఇవాళ అంటే కంచాయలే సార్ వయనాట హిందూ అనేటువంటి పుస్తకం రాసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది ఒక క్లాసిక్ కల్చరల్ స్టడీగా గుర్తించబడి ఆ వయనాట హిందూ నుంచి తీసుకున్నటువంటి ఆ స్ఫూర్తి ఇవాళ మరి ముఖ్యంగా ఈ తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ విద్యార్థుల్లో చాలా స్పష్టంగా కనపడతాం. అది ఒక రకమైనటువంటి సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే 1978 దశకంలో మేము ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు, మేము పీడిఎస్ లాంటి సంస్థలో చురుగ్గా పనిచేసినప్పుడు మాకు ఆనాడు రాజకీయపరమైనటువంటి సుఖం తప్పితే మాకు సాంస్కృతికపరమైన సుఖం లేదు. ఎందుకంటే మాకు చెప్పినటువంటి నాయకులు కానీ, మాకు జరిగిన స్టడీ సర్వీస్లో కానీ ఎప్పుడు కూడా ఈ భావజాలానికి, మార్క్సిజానికి సంబంధించినటువంటి భావజాలకు సంబంధించిన చర్చలు జరిగాయి కానీ సాంస్కృతికి సంబంధించినటువంటి చర్చ జరగలేదు. అందుకు భిన్నంగా ఐఏఎస్ఆర్ పుస్తకం ఒక మలుపు, ఇట్ వాజ్ ఏ టర్నింగ్ పాయింట్. అంటే మొత్తము సోషల్ సైన్సెస్ డిస్కోర్స్లో, కల్చరల్ స్టడీస్ డిస్కోర్స్లో బ్రాహ్మణ్య భావజాలాన్ని తలకిందులు చేసి, ఏ విధంగా మార్క్స్ అయితే అంటాడో ఆ తలకిందులు చేసి ఇవాళ సాంస్కృతిక రంగంలో ఈ కీలకమైన ప్రశ్నలు వేసినప్పుడు వాస్తవానికి మిత్రపక్షంలో ఉన్న మన విద్యార్థుల మధ్య కూడా కొన్ని రకాలైనటువంటి కొన్ని కాంట్రడిక్షన్స్ కనపడతా ఉన్నాయి. రిప్రజెంట్ చేసేటువంటి సంస్కృతికి ప్రత్యామ్నాయంగా దృఢ సంస్కృతిని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇవాళ హిందుత్వ వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు, వీటన్నింటిలో చురుకైన పాత్ర వహించేటువంటి వాళ్ళు ప్రధానంగా దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ స్త్రీవాదులు. కాబట్టి మన అస్తిత్వాన్ని, మన వారసత్వాన్ని, మన చరిత్రని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను ఎంఏ చదువుతున్నప్పుడు మాకు చెప్పినటువంటి పాఠాల్లో ఈ దీపావళి గురించి, దసరా గురించి, గణేష్ గురించి అంటే సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మాకు చెప్పారు. సాంస్కృతిక ఉద్యమం, సంఘ సంస్కృతి ఉద్యమం చెప్పినప్పుడు రాజారామమోహన్ రాయని జాతీయ నాయకుడిగా చెప్పినారు. ఆనాడు మాకు పూలే గురించి చెప్పలేదు, ఆనాడు మాకు సావిత్రిబాయి పూలే గురించి చెప్పలేదు, ఆనాడు మాకు అయోధ్యదాస్ గురించి చెప్పలేదు, ఆనాడు మాకు ఈ యొక్క దళిత బహుజన ఉద్యమాల గురించి, ఆదివాసీ ఉద్యమం కానీ, భాగ్యత వర్గం గురించి కానీ మాకేం చెప్పలేదు. అంటే ఇవాళ జ్ఞానము ఇది ఒకప్పుడు పూర్తిగా బ్రాహ్మణీయ శక్తుల్లో కేంద్రీకృతమైంది. చరిత్ర పుస్తకాలు రాసినటువంటి ఈ బ్రాహ్మణీయ చరిత్రకారులు, సాంప్రదాయవాదులు వాళ్ళు ఒక కోణాన్ని మాత్రమే ప్రచారం చేశారు. అందుకే పాలకుల చరిత్ర అది సమాజం మీద ఉత్తపడింది. కాబట్టి ఆ పాలకుల చరిత్ర నుంచి ఇవాళ మనం బయటపడుతున్నాము. బయటపడి 1970 దశకం నుంచి ఇవాళ సమాజ హిస్టరీ అంటే పీపుల్స్ హిస్టరీ, ప్రజల చరిత్ర, ప్రజల సంస్కృతి, ఆ ప్రజా చరిత్ర నిర్మాణంలో ఇవాళ సంఘ సంస్కృతి ఉద్యమాల్లో వీడు రాజారామమోహన్ రాయ్ ఈ దేశానికి నాయకుడు కాదు, ఈ సంఘ సంస్కృతికి పునాది వేస్తున్నటువంటి గొప్పవాళ్ళు ఈ యొక్క అయోధ్యదాసు, ఈ యొక్క జ్యోతిబాపులే, ఈ యొక్క నారాయణుడు, ఇది భాగ్యరెడ్డి వర్మ అని వాళ్ళు మనం చరిత్రను పునరుద్ధరిస్తున్నాం. రీరైటింగ్ హిస్టరీ అంటే ఈ రీరైటింగ్ ఆఫ్ హిస్టరీకి ఒక ఆశ కూడా ఉంది. అదేదో చరిత్ర